మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధానానికి మనం వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలు మనం ఆలకిస్తున్నాం కదా. మనం ఆలకించేటప్పుడు మనకు తెలియకుండానే మనలో జ్ఞానము ప్రారంభమవుతుందంట. జ్ఞానము అంటే మన భాషలో తెలివి, వివేకం. తెలివి, వివేకం. ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. మన పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మీరు చూడండి. తర్వాత మీరు స్కూల్కి పంపిన తర్వాత అక్కడ ఎలా ఉన్నారో మీరు చూడండి. అర్థమవుతుందా మీకు? మీరు బాగా గమనించాలి. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అలాగే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు అనేది మీరు పరిశీలన చేస్తే, ఇంటి దగ్గర మనం ఏది చెప్పినా వినకపోవడం, మనం ఏది తినమన్నా తినకపోవడం, ఇలాగా ఇంటి దగ్గర వాళ్ళ ఆలోచనలు బట్టి ఉన్నటువంటి పిల్లలకి, స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కొంత ఆశ్చర్యం కలుగుతుంది. మనకి ఏం కలుగుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి? ఇంటికాడ ఉన్నప్పుడు మా అబ్బాయి లేక మా అమ్మాయి సరిగ్గా కూర్చోదు, అసలు మాట్లాడకుండా ఉండదు. స్కూల్లో ఇంత జాగ్రత్తగా కూర్చుంది, అసలు మాట్లాడట్లేదు, చాలా క్రమంగా ఉంది అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఎందుకనంటే అక్కడ నేర్పించేటువంటి క్రమం అటువంటిది, అక్కడ అందించేటువంటి క్రమం అటువంటిది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించే విషయాలు కనుక మీరు గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకి అందించే విషయాలు కనుక మీరు గుర్తిస్తే, మన జీవితమే మారుతుంది. మన జీవితమే, మన పరిస్థితులే, మనకున్నటువంటి సమస్తమైన ఆటంకాలే మార్పు చెందుతాయి. దాన్ని గుర్తించాలి. మనం ఏం చేయాలి? గుర్తించాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడే విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే చాలా జ్ఞానం కలుగుతుంది మనకి. అజ్ఞానంగా మనం బ్రతకం. ఎలాగా? అజ్ఞానంగా మనం బ్రతకం, జ్ఞానంతో బ్రతుకుతాం. ఈరోజు చాలామంది అజ్ఞాన స్థితిలో ఉన్నారు.